పోరాటం చేస్తున్నాం. విశాఖపట్నం ప్రాంతంలో ఎల్జీ పాలిమర్స్ తాలూకా గ్యాస్ లీక్ వల్ల ప్రమాదమైన వల్ల గత 5 రోజులుగా కరోనాతో పాటు దీని మీద కూడా పోరాటం చేస్తున్నాం. గ్యాస్ సంఘటనలో విషవాయువుతో 12 మంది ప్రాణాలు కోల్పోవడం, 500 మంది వరకు హాస్పిటల్కి తేవడం, సుమారు 5 గ్రామాల నుంచి ఒక 10 చుట్టుపక్కల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల వరకు నిరాశలై 2 రోజులుగా 2 రోజులు ఊళ్ళో ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవడం, ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా అటు రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని శాఖలు కూడా సమన్వయంతో జరిగిన 10 నిమిషాల నుంచే అప్రమత్తమై ఆ ప్రాంతంలో ప్రజల్లో ఉన్న ఆందోళనకి వాళ్ళు ఆదుకోవడానికి తీసుకొని చర్యలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయం నుంచి క్షణం జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తూ ఆదేశాలు ఇస్తూ మధ్యాహ్నం 12 గంటలకల్లా పట్టణాన్ని కూడా చేరుకొని చనిపోయిన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారందరినీ కూడా పరామర్శించి కలిసి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పే పరిస్థితి చేసి తదుపరి ఏ కార్యక్రమం చేయాలో అధికారులకి ఇతర సూచనలు ఇస్తూ ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు మేము మాతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని అందరినీ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించమని ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని జరుగుతున్న పరిణామాలు తెలుసుకుంటూ రూపొందించారు. ప్రకటించిన ఎక్స్గ్రేషియా చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా కానీ లేదు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ఇచ్చిన ఎక్స్గ్రేషియా కానీ పరిహారం కానీ మరి ఆ ప్రాంతాల్లో వారి ప్రజలందరికీ కావాల్సిన వారి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య సమస్య సంబంధించి తీసుకోవాల్సిన కార్యక్రమాలను కానీ ఒక కార్యాచరణ రూపొందించి ఎప్పటికప్పుడు అధికారులతోని మా మంత్రులు అక్కడ స్థానికంగా ఉన్న మా మంత్రులతోని మాట్లాడుతూ విధి విధానాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతంలో సాంకేతిక పరంగా మరి అధికారులు చెప్పిన సూచన మేరకు 2 రోజుల తర్వాత ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పని నిర్ధారించిన తర్వాత ఏదైతే గ్యాస్ తీవ్రత వల్ల విషవాయువు తీవ్రత వల్ల ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నార్మల్సీకి వచ్చాయి. పూర్వకాలంలో మళ్ళీ అక్కడ జీవనం కొనసాగించవచ్చు అని అంటూ కొన్ని సాంకేతికపరమైన అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ఆ ప్రాంత ప్రజలకు కూడా అప్రమత్తం చేసి అక్కడే వారందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడమే కాకుండా ఒక రాత్రి వారికి ధైర్యం చెప్పడానికి మంత్రులందరూ కూడా అక్కడే మేము అందరం కూడా వారితో కలిపి బస చేసి ఉదయం అందరితో కలిసి గ్రామస్తులందరితో కలిసి తిరిగి ఒక నార్మల్సీని ఏర్పాటు చేసాం. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పాం.
ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో ఉన్నవాళ్ళు వెంటనే డిశ్చార్జ్ అయిపోతే ఒక పారితోషికం, 2 రోజుల నుంచి 3 రోజులు కానీ ఉంటే మాత్రం వారి తాలూకు దాన్ని వారికి ఇచ్చిన ఎక్సైజ్ వారికి ఇచ్చిన దాన్ని సహాయాన్ని దాన్ని పెంచమని చెప్పని దానికి 1 లక్ష రూపాయలుగా ప్రకటించడం. అది అవగాహన లోపం వల్ల కొంతమంది క్రియేట్ చేయడం వల్ల కొంత సమయాన్ని దాంట్లో సమాచార లోపం జరగడం. తదుపరి వెంటనే ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన విషయం ఇది కదా, ఎందుకు ఇది జరిగిందని చెప్పి మరి 2 రోజులు ఏదైతే జీవో ఇచ్చారో జీవో ఇచ్చిన ప్రకారం ముందుకెళ్ళమని చెప్పడం అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇవాళ ఆ ప్రాంతాలంతటికి కూడా ప్రజలందరూ కూడా దాంతో పాటు ఆ ప్రాంతానికి పోయినప్పుడు 5 గ్రామాలనే పెట్టారు. మిగతా మా కొన్ని గ్రామాలు మాకు ఇంకా ఆ చుట్టూ ఫ్యాక్టరీ చుట్టూ గోడ చుట్టూ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా ఇబ్బంది ఉంది. ఆ ప్రాంతాలు కూడా 2-3 రోజులు మేము ఊర్లో లేము. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రతి వ్యక్తికి ఇస్తున్న 10,000 రూపాయలు ఏదుందో ఆ సాయం కూడా మాకు అందాలని చెప్పని వారు కూడా అడగడం, వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వచ్చి ఏది వాస్తవమైతే ఆ కార్యక్రమం అంతా చేయండి, ఒకరా ఇద్దరా 5,000 మంది 2,000 అనేది ఇక్కడ సంఖ్య కాదు, వాస్తవంగా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోండి అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం. తదుపరి వాటికి కూడా సాంకేతిక పరంగా వాటిని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం. రేపటితో ఎన్యూమరేషన్ పూర్తవుతుంది. ఈ 5 గ్రామాలతో పాటు ఇంకే గ్రామాలు కలుపుతున్నామో అవన్నీ కూడా పూర్తవుతాయి. వాటిని కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు స్థానిక మంత్రులు అందరూ కలిసి నిర్ణయం చేసిన తర్వాత అధికారులు దాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళందరికీ రేపు సాయంత్రం ఎల్లుండి లోపల వాళ్ళందరికీ డబ్బుని మళ్ళీ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అవన్నీ అందించడం అనేది జరుగుతుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతవరకు కూడా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏదైతే భోజనం ఏర్పాట్లు చేశామో వారి తినుబండాలు కానీ లేకపోతే వారి పప్పు దినుసులు కానీ అవన్నీ కూడా ఉపయోగించడానికి వీలు పడుతుందని చెప్పి నిపుణులు చెప్పిన అంశం ఏదైతే ఉందో ఆ ప్రకారం అవన్నీ తీసుకున్న వారికి ఆహారం వండుకునే ఇబ్బంది కానీ పరిస్థితులు వస్తాయని ఈ డబ్బులు ఇచ్చే వరకు కూడా అది కొనసాగించమని అధికారులకి ఆదేశించాము ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం. అలా ఆ ప్రకారమే ఇంకా అక్కడ భోజన శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇవాళ రేపు కూడా కొనసాగుతాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తారంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదు, ఆ ఇబ్బంది ఏ ఇబ్బంది అయినా సరే దాని దూరదృష్టితో ఆలోచన చేయాలి, దీర్ఘకాలికంగా ఆ అంశాలను ఆలోచన చేస్తూ కార్యక్రమం చేయాలని ఆరోగ్యానికి సంబంధించి ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక కూడా రూపొందించి అది కూడా ప్రకటన చేసి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాబోయే కాలంలో కూడా ఏ విధమైన ఆరోగ్య సమస్య వచ్చినా పూర్తిగా బాధ్యత వహించే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నాం. దానికి సంబంధించి సాంకేతికపరమైన కమిటీలు కూడా నియమించిన విషయాన్ని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగింది. ఈ పరిస్థితులన్నీ కూడా చేస్తున్నాం. సరే, ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వాటికి ఒత్తాసు పలుకుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కానీ లేదు సంబంధించిన ఛానల్స్ కానీ ఇష్టారాజ్యంగా వాళ్ళు రాస్తూనే ఉన్నారు. సరే, రాసుకోండి, అది వాళ్ళ కర్మ, మనమేం చేస్తాం. మనమేమి వాళ్ళ బుర్రల్ని వాళ్ళ మనసుని మార్చలేము. వాస్తవాలు ఒకలాగా ఉంటే ఒకలాగా ఉంటాం.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న ఇప్పుడు పొలిట్ బ్యూరో సమావేశం తెలుగుదేశం పార్టీ జరిగింది చేసుకో అందులో వచ్చి బొత్స చరణ్ గారు లోకో రైల్వే డ్రైవర్ వచ్చి వెళ్తుంటే కోపరేట్ ఇద్దరు వాళ్ళిద్దరికీ అస్వస్థకు గురయ్యారు. గురి అవ్వలేదని ఆయన చెప్తున్నారు, అంత అబద్ధమని చెప్తున్నారు పత్రిక. నేను పత్రికలో వచ్చింది వాళ్ళు అవ్వలేదని చెప్పి నేను అబద్ధం చెప్పలే. వాళ్ళకి జరిగిన ఇన్సిడెంటు ఏ రోజు అయితే గ్యాస్ విషవాయువు వచ్చిందో ఆ రాత్రి 2:30కు జరిగితే వీళ్ళు 3:30కి వీళ్ళకి వచ్చి ఆ కార్యక్రమం ఏంది వాస్తవం. వాళ్ళు కూడా సోకోల్పోవడం వాళ్ళు కూడా జరగడం జరిగింది. కానీ ఈనాడు పత్రికలో వచ్చింది ఏంటంటే అది లక్ష్మీవారం నాడు శుక్రవారం తెల్లవారితే శుక్రవారం అనగా అది వస్తే ఈనాడు పత్రికలో శనివారం నాడు జరిగిందని ఆదివారం పత్రికలో రాశారు. నేను చెప్పింది అది. అంటే 2 రోజుల తర్వాత కూడా ఇంకా ఈ విషవాయువులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో రైల్వేలో తిరగట్లేదు, అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అని ప్రజల నుంచి వక్రీకరించి భయభ్రాంతులు చేస్తుంది, ఇది తప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని నేను చెప్పాను. అది చంద్రబాబు నాయుడు గారు పాపం వాళ్ళకి అది ఆలోచన అవ్వలే. శుద్ధాబద్ధం చెప్పారు. వర్డ్ కూడా వాడేది అదే. ఎందుకు వాడేదంటే అది ఇది సమయం అది కాదు, సమయం 2 రోజుల తర్వాత అని చెప్తున్నారు, కాదు 2 రోజుల ముందు జరిగింది ఇన్సిడెంటు అని చెప్పారు. ఈ రకంగా అక్కడ వచ్చి ఒక అంశం జరిగితే ఇంకో అంశాన్ని వచ్చి కదిలికించడం. సరే, ఏదైనప్పటికీ కూడా ఎవరైతే గ్యాస్ వల్ల ఈ విషవాయువు వల్ల వచ్చి ఇబ్బంది పడ్డారో ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, వాస్తవాలు తెలుసు. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఎంత తొందరగా రియాక్ట్ అయిందో, ఏ రకంగా ప్రాణ నష్టం జరగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ హాస్పిటలైజ్ చేయడం వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుందో, ఏ రకంగా యంత్రాంగం అంతా కూడా మరి అప్రమత్తం చేసి కార్యక్రమాల్లో చేశారు. ఆ తర్వాత జరిగే కార్యక్రమాలను కూడా అన్నింటినీ కూడా ప్రభుత్వం అంతా సున్నితంగా అంశాలన్నీ పరిశీలిస్తూ ఎక్కడెక్కడ రిజర్వ్ చేసుకొచ్చిందో ఒకే మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు. వారు ఏదైతే అక్కడ స్టేరింగ్ వేస్తుందో అది ఒక్క టన్ను కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. ఫ్యాక్టరీలో ఉన్నది కానీ పోర్ట్లో ఉన్నది కానీ ఎక్కడున్నారో వాళ్ళు అందరూ ఆ మేనేజ్మెంట్ ఎక్కడుందో పిలవండి అని పిలిపించారు. పిలిపిస్తే వక్ర భాష ఆయన ఫ్లైట్ దిగంటే వాళ్ళతో మాట్లాడారు, ఫ్లైట్ దిగంటే వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి వచ్చారు. ఎంతమంది మీ అందరూ ఉంటుండగా మీ ముందునే జరిగిన విషయాన్ని అంత తప్పుగా నాయకులు మాట్లాడడం, ఆ నాయకులను వచ్చి మళ్ళీ ఈ టీవీలో వచ్చి వాటిని వచ్చి ప్రజెంట్ చేయడం అనేది కొద్దిగా బాధ అనిపిస్తుంది. మమ్మల్ని పొగడక్కర్లేదు, మేమేమి బ్రహ్మాండంగా చేసామని మీరు టీవీ చెప్పవలసిన మాకులే, కానీ వాస్తవాలు చెప్పుకోవాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాదు, ఇప్పుడు ఒక జూమ్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ప్రజల దగ్గర రారు, ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాలకు పోరు, లేకపోతే కరోనా వస్తే అబ్బా ఎక్కడ ఏ ప్రాంతంలో వచ్చిందో ఏమొచ్చిందో వాడికి ఏమైనా దోచుకున్న దాన్ని సాయం చేయడానికి ఈ జోబులో నుంచి ₹1 తీరు. కానీ జూముల్లో మాత్రం విమర్శించుకుంటూ జూమ్ పార్టీ కింద తయారైంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాదు. ఈ రకంగా ఆయన వచ్చి నేను వ్యవస్థలు బాగు చేశాను, వ్యవస్థలు ఏంటి ఇవ్వగల వ్యవస్థ ఏం చేశాడు, వ్యవస్థను భ్రష్టు పెట్టించాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ ఎల్జీ పర్మిషన్ జరిగిన ఇన్సిడెంట్ ఇది చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంట్, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. దీన్నే కానీ ఆయన ఏమైతే పడి దాన్ని ఎంత బ్లోఅప్ చేసి ఎంత అవినీతి జరిగిపోయి ఎంత దోపిడీ జరిగిపోయి ఈయన లేకపోతే ఏదో అయిపోయినట్టు అని ఇచ్చేవారు. మా ముఖ్యమంత్రి గారు చక్కగా క్షుణ్ణంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా
అధికారులకు ఎక్కడికక్కడ సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఎవరి పనులు చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలకు వచ్చి ఇబ్బంది ప్రజలకి ఏ విధమైన నష్టం జరగకుండా వాళ్ళని చూసుకుంటూ, ఎందుకంటే మనం డైరెక్షన్ ఇవ్వాలి. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి, ఎవరు ఇవ్వాల్సిన డైరెక్షన్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. ఆ రకంగా 5 రోజుల్లో సమస్యకి పూర్తిగా నార్మల్ స్థితి తీసుకొచ్చే పరిస్థితి అయిపోయింది. ఇదే తెలుగుదేశం పార్టీ ఉంటే 50 రోజులు పట్టేది ఆడావిడికి. ఎందుకంటే మనకు కావాల్సిన పబ్లిసిటీ. అక్కడ ప్రజలు, అక్కడ ప్రాణాలు, అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళ బాధలు, వాళ్ళ తాలూకు ఇది కాదు వాళ్ళకి కావాల్సింది. ఈ కార్యక్రమం చూసేవారు. కానీ మా పార్టీ అలా కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం కాదు, పబ్లిసిటీ కాదు, రిజల్ట్ కావాలి. ఏం జరిగింది నేను చెప్పాను ఈరోజు, రేపు ఏం జరిగింది, ఎన్ని గంటల్లో, టైం గంటలు నిమిషాలు రోజు టైం బౌండ్లో జరగాలని చెప్పిన ఆయన ఆలోచన ఇది. ఆ టైం బౌండ్లోనే అధికారులంతా ఆ కార్యక్రమాలు చేసుకెళ్తారు. ఇవాళ చేసుకుంటూ వచ్చాము. ఇవాళ కరోనా వచ్చింది. కరోనా గురించి మొదటి నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఒకటే, మనం వాస్తవంగా చూస్తుంటుంటే ప్రపంచం అంతా కూడా ఒకసారి పరిశీలన చేస్తే, దేశమంతా కూడా పరిశీలన చేస్తే ఈ కరోనాతో పాటు మనం సహజీవనం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయని దేవని చెప్పారు. అంటే ఆయన కొద్దిగా అందరితో 10 మందితో మాట్లాడి 10 మంది తాలూకు ఆలోచనలు తీసుకొని ఒకసారి ప్రపంచం తాలూకా శ్రేణి అంతా ఆలోచన చేసుకొని దేశం తాలూకు పరిస్థితి తెలుసుకొని ఆయన మాట్లాడితే ఏ రకంగా మాట్లాడేది అందరూ కలిపి రాష్ట్రం ఇప్పుడు తెలుగుదేశం నాయకులు అందరూ ఎంత కరోనాని ఎంత ఈజీగా చూస్తున్నారు, ఎంత డైల్యూట్ చేసి వాడు సహజం మాట్లాడుతున్నారు అని అంటారు. మరి ఇవాళ దేశంలో అందరు ముఖ్యమంత్రులు అదే మాట చెప్తున్నారు. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి అదే మాట చెప్తున్నాడు. చెప్పారా లేదా? అంటే దాన్ని బట్టి చూస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తుంది, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినట్టు మాట్లాడినా దాంట్లో వచ్చి పెద్ద బాలశిక్షణ శంకరనారాయణ డిక్షనరీ పూర్వం ఉండేది మన డిక్షనరీలో, ఆ డిక్షనరీ తీసుకొచ్చి దాంట్లో అర్థాలు, చెరువులు, పొలవులు, అక్షరాలు, పొలులు, కామాలు, పునిస్టాపులు అన్ని ఎతికి ఏదో విధంగా ఆయనలోను తప్పు పట్టి ఆయన కించపరిచేలాగా ఆయన నుంచి ఒక రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన ఇవాళ కనిపిస్తుంది తప్ప విషయం కనిపించట్లే. మరి 10 మందితో మాట్లాడకుండా వారు 10 మందితో మాట్లాడకుండా 10 మందితో 10 తాలూకు ఆలోచనలు తెలుసుకోకుండా, మొత్తం ప్రపంచం తాలూకు సినిమాలు తెలుసుకోకుండా, దేశం తాలూకు సినిమాలు తెలుసుకోకుండా ఏ రకంగా చెప్పారనుకున్నారు మరి ఆ రోజైనా? ఏదో మామూలుగా ఏదో నోటుకొచ్చింది చెప్పారనుకున్నా చంద్రబాబు నాయుడులకు వచ్చి రాజకీయం సాధన చెప్పారు కాదే. ప్రతిరోజు కరోనా మీద వచ్చి గంట సేపు వచ్చి ముఖ్యమంత్రి సమీక్ష జరుగుతుంది. ఆ గంట సమయం వచ్చి అధికారులు మేమందరం కలిసి 1 అవర్ జరిగితే ఇంకొక 1 అవర్ ముందు 1 అవర్ ముందు వచ్చి మొత్తం సినిమా అంతా కూడా దానికి తగ్గ నిపుణులందరితో కూర్చొని ఏంటి దీని మీద ఏ రకంగా ఉంది, దీని తాలూగా సినిమా ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రం ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచం ఏం జరుగుతుంది, దాని మీద మీ తాలూకా ఆలోచనలు ఏంటి, మీరు చెప్తున్నారు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది, దానికి వ్యాలిడిటీ ఏంటి అని చెప్పి దాన్ని మళ్ళీ చేసి అప్పుడు వచ్చి మీటింగ్లో చెప్పి ఆ తర్వాత ఆయన మన నోరుపుతారు. ఆయన అలవాటు అది. చంద్రబాబు నాయుడు తెలియదు, ఏది ఊరికనే ఎవరో చెప్పిస్తే రాయిస్తే అది తిప్పితే అవి చెప్పి అలవాటు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి అలవాటు కాదు, తెలియదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారి తనకు అలవాటు తెలియక అలా మాట్లాడేస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంతో పాటు మన ఈ కరోనా తాలూకా ఈ మహమ్మారి, దీంతో పాటు మన ఎకానమీ, ముఖ్యంగా రైతాంగం తాలూకా పరిస్థితులు, మన చుట్టుపక్కల రాష్ట్రాలు చూసుకుంటే ముందుగా కళ్ళు తెరిచింది మనమే. రైతుల గురించి, వ్యవసాయం గురించి, వారి తాలూకు శ్రేయస్సు గురించి, వారి పంటల గురించి, ఆ పంటల తాలూకా మార్కెటింగ్ గురించి, ఆ మార్కెట్ తాలూకా ఎక్స్పోర్ట్ గురించి, ఇంపోర్ట్ గురించి మనమే.
నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నేను ప్రతి తాలూకా ఆయనతో పాటు ప్రతి రివ్యూలోను ఒక 25 రోజులు నేను ఈ గ్యాస్ ఈ సంఘటన ఎల్జీ పర్మిట్ సంఘటన జరగకముందు 25 రోజులు నేను పాల్గొన్నాను, తెలుసు. ఇది పరిస్థితులు రోజునే చాకుబారి మాటలు మాట్లాడుతూ కించిపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ దానికి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారు. అర్థం అవట్లే. నేను ఎక్కడ టీవీలో చూస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు, ఏమనుకునే పర్వాలేదు, కానీ నష్టపోయేది. కానీ నేను టీవీ ప్రైమ్ అనుకుంటా, అంటే టీవీలో చూస్తున్నాను. వెళ్ళిపోయి ఎగబడి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఎందుకది అంత అంత అవసరం ఏమొచ్చింది? రిపోర్టింగ్ జరగాలి, నేను కాదన్నా, రిపోర్టింగ్ కావాలి, అవసరం. వాస్తవాలు చెప్పాలి, వాస్తవం. ఆత్తో చెప్పించ ఊరికినే ఎగబడిపోయి జరగని సంఘటన జరిగినట్టుగా అనిపెట్టు చెప్పుకున్నంత అవసరం ఏమొచ్చింది? అంత తాపత్రయం ఏమొచ్చింది? నేను రోజు నుంచి మా వాలంటీర్, విలేజ్ వాలంటీర్ వచ్చి ఈ సబ్ స్టేషన్లోనూ ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ పడిపోయింది. ఎస్, కరెక్ట్, అందులో లేదు. అలాగే విఆర్ఓ కూడా లేడీ వచ్చి వాస్తవం అది. అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఈ సబ్ కేసు చూడండి, మన సట్లు, మన తల చెమట్లు, మీరెంత పడింది, నేను పడదు. ఇంకో 5 నిమిషాలు కానీ పోతే ఈ అందరం కానీ ఒక గుంపు కూడా ఉన్నామంటే టక్కున ఎవరో పడిపోతాం. ఇప్పుడు విడిగా ఉన్నాం కాబట్టి ఉన్నాం. ఆ పరిస్థితిలో అక్కడ పరిస్థితి కానీ అది లేదు, ఇంకా గ్యాస్ ఉంది, ఇంకా విశ్వాయులు ఉన్నాయి, అందుకే పడిపోయింది, అందుకే అయిపోయింది అని ఆ భయం ఎందుకు సృష్టించి భయం సృష్టించడానికి అది తప్పంటాను. లేదు మా డాక్టర్ దగ్గర లేకపోతే ఆ అమ్మాయి దగ్గర రిపోర్టింగ్ తీసుకుని ఆ డాక్టర్ చెప్పాడు, ఎస్ డాక్టర్ చెప్పాడంటే కరెక్ట్, ఇంకా అందులో రాజీ లేదు. ఎందుకంటే ఆ డాక్టర్ ఏంటి ఆయనే నిర్ధారిస్తాడు. ఇలాంటి చేయడం వల్ల ఉపయోగాలు లేవు. ఇది మన ప్రాంతం విశాఖపట్నంలో, దీన్ని కాపాడుకోవాలి. ఇందాక ఎవరో లోన్ అడుగుతున్నారు, ఒక సోదరుడు ఈ సోదరుడు అడిగాడు. సరే ఎల్జీ ఫార్మర్స్ అంట అవి అయిపోద్దంట, ఆ భూమిని వచ్చి తీసుకొని మీరు కొట్టేస్తారంట అని నేనంటే ఇంకా ఎవరైనా సరే మా పార్టీ మన అంటాడు. అంటే నాకు అర్థం అవ్వలేదు. ఆ ఫార్మర్స్ కంపెనీ అక్కడ ఉండాలా అక్కర్లేదా చెప్పని ఏముందా పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళని అప్పుడే ఉండక్కర్లేదంట. ఆ తర్వాత ఆ భూమిని తీసుకుంటా అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఏమిటి ఇలాంటి పనికి మళ్ళీ మాటలు? దీనివల్ల ఏంటి వస్తుంది? ఇప్పుడు అక్కడ ఉన్న సమస్య ఏంటి? ప్రజల మధ్యలో వచ్చి అందరి మధ్యలో ఎల్జీ ఫార్మర్స్ ఉంది. ఎల్జీ ఫార్మర్స్ పెట్టినప్పుడు వచ్చి ప్రజలు అక్కడ లేరు, ఊరు దూరంగా పెట్టారు. కానీ ఊరు ఇప్పుడు నడిబొడ్లు అయిపోయింది. ప్రజలందరి కోరిక మేము వెళ్తే మాకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ ఫ్యాక్టరీ ఉండడం వల్ల మాకు మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు అయితే మా ప్రాణాలకు హాని వస్తుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ ఇచ్చారు. ఎస్, ఇచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ముందే స్పందించారు, వచ్చినప్పుడు చెప్పారు. ఈ సంఘటన తాలూకు బాధ్యులే కాకుండా, ఈ సంఘటన ఏ రకంగా జరిగిందనేది కాకుండా ఈ పరిస్థితి, ఇలాంటి పరిశ్రమలు వచ్చి ఈ జీవన సంవత్సరం మధ్య నడబడి ఉండడం ఇది అవసరమా, ఆవశ్యకత? దాని మీద కూడా మీరు వివరణ ఇమ్మన్నారు, ఉంచాలా వద్దా అని. ఇదే కాదు, రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అలాగే పరిశీలించి చేయమని చెప్పారు. ఎవరు అడగలే కదా ఆ రోజు, కాబట్టి డిమాండ్ లేదే, లేకపోయినా ముఖ్యమంత్రి గారు చెప్పారే. అది నాయకత్వాలు కదా, అది లక్షణం, నాయకత్వ లక్షణం అది. ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుందో, అందుకే ఇది ఇక్కడ ఉండాలా వద్దా ముందు అది కూడా చెప్పండి అని. దానికి చెలవులు పొలవులు అవి ఇవి ఎందుకంటే దొంగకి ఎప్పుడు దొంగ బుద్ధిలో ఉంటాయి. నేను చేసిన తప్పు చేశాను కాబట్టి, నేను గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు నేను దోచుకుతున్నాను కాబట్టి విశాఖపట్నాన్ని, గాలిని, బూడిని, ధూళిని, అగ్గిని, బుగ్గిని మొత్తం దోచుకు తినేసాను, పంచభూతాలని పంచుకు తినేసాను కాబట్టి వీళ్ళు కూడా తినేస్తారేటో అని ఒక భ్రమ. అయ్యో మాకు అప్పుడు ఇన్ని వచ్చాయి కదా, వీళ్ళందరికీ ఎప్పుడు మాకు రావట్లేదనే ఒక భయం. మన భయం అక్కర్లేదు, మాకు ఆ అలవాట్లు లేవు, అప్పుడు లేవు, ఎప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఏంటిది?
ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ లేకపోతే ఆ నాయకులు కానీ ఇంత కరోనా ఇంత తీవ్రతగా రాష్ట్రంలో ఉందని మీరే చెప్తున్నారే. రోజు భారతదేశంలో అందరికంటే ఆంధ్ర రాష్ట్రంలోనే